హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నీట్ యూజీ 2024 కేసుకి సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో హియరింగ్ అనేది జరుగుతూ ఉంది. మార్నింగ్ సెషన్ అనేది అయిపోయింది. ఈరోజు కంప్లీట్లీగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో నీట్ కేసుకి సంబంధించే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక క్లోజింగ్కి వచ్చేసింది కేసు. సో మీకు రఫ్గా అసలు ఈ మార్నింగ్ సెషన్లో ఏం జరిగింది అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. లాస్ట్లో నా అభిప్రాయం చెప్తాను. కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. చాలా వరకు కోర్టు హీరింగ్స్ అనేవి చాలా మందికి అర్థం అవ్వకపోవచ్చు. కంప్లీట్గా నేను లైవ్ పెట్టాను మన ఛానల్లో. అది మొత్తం చూసి అది పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా కష్టం కాబట్టి ఒకటే పాయింట్ చెప్తాను. ఈ రోజుకి మనకు యాక్చువల్ ఎందుకు పోస్ట్పోన్ అయింది? డేటా కోసం, డేటా అనలిటిక్స్ మీద కోసం. అసలు జరగాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి డేటా మీద జరగాలి, కానీ ప్రీవియస్గా జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ఆర్గ్యూ చేశారు. ఇటు పిటిషన్ సైడ్ స్ట్రాంగ్ లేరు, అటు ఎన్టీఏ సైడ్ కూడా స్ట్రాంగ్ లేరు. కానీ బెంచ్ ఏదైతే ఉందో సిజిఐ గారు, ఆయన పక్కన ఉన్న జడ్జెస్, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ పాయింట్ మీద ఉన్నారు. సో స్టార్ట్ అవ్వడమే డేటా మీద మాట్లాడారు. ఆ డేటా అనేది పర్ఫెక్ట్ ఇవ్వలేదని పిటిషన్ సైడ్ నుంచి, అంటే రూల్ నెంబర్లు ఇవ్వలేదు, ఈవెన్ ర్యాంక్స్ ఇవ్వలేదు, మొత్తం పీడిఎఫ్ ఫార్మాట్లో ఇచ్చారు. సో అనలైజ్ అక్కడికి అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత కేసు అనేది కంప్లీట్ గా ఒకనొక స్టేజ్ లో డైవర్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్టి 2 పేపర్లు ఉన్నాయి కదా, 2 రకాల పేపర్లు ఇచ్చారు కదా, ఈ పేపర్లకు డైవర్ట్ అయింది. ఈ పేపర్లకు డైవర్ట్ అయ్యి ఈ పేపర్లలో వచ్చిన వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇచ్చారా? అసలు గ్రేస్ మార్క్స్ ఎవరెవరికి ఇచ్చారు? ఎన్ని సెంటర్లలో ఇచ్చారు? ఎంతమంది ఉన్నారు? అది కెనరా బ్యాంక్ పేపరా అండ్ ఎస్బీఐ పేపరా? ఇవన్నీ డీటెయిల్స్ మనకు తెలుసు. ఆల్రెడీ మనం వింటూనే ఉన్నాం. ఈ కేసుకి సంబంధించి స్టార్టింగ్ నుంచి వింటున్నవి. ఈ రోజు కొత్తగా జరిగిన ఇష్యూ ఏంటంటే మళ్ళీ ఆ ఎంఎన్ఓపి పేపర్ అండ్ క్యూఆర్ఎస్టీ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్కి సంబంధించి ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏ సెంటర్లో ఇచ్చారు, అండ్ వాళ్ళు కూడా కంప్లీట్ రాశారని 2-3 సెంటర్లకు సంబంధించి డిస్కషన్ జరిగింది. అంత పెద్ద వ్యాలిడ్ డిస్కషన్ ఏమి కాదు. మేబీ నాకు తెలిసి సిజిఐ గారికి కూడా బోర్ కొట్టినట్టు అనిపించింది. ఎందుకంటే చెప్పిందే చెప్పి లాస్ట్ ఒక మాట అన్నాడు. ఒకటే ఒక మాట, సింగిల్ మాట. ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నది పేపర్ లీక్ అనేది వైడ్ స్ప్రెడ్ అయింది అనడానికి ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయా? ఏదో ఒక 2-3 సెంటర్లు ఐసోలేటెడ్ పేపర్ చెప్తున్నావు, కానీ కరెక్ట్గా పేపర్ లీక్ అయింది, నిజానికి పేపర్ లీక్ అయింది, అది దేశం మొత్తం అయింది అనడానికి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? సో ప్రూఫ్స్ ఉన్నాయా చెప్పు అని పిటిషన్ అడిగితే పిటిషన్ ఏం అడుగుతున్నారు? సార్ కరెక్ట్ ఎగ్జామినేషన్ జరగలేదు, మనకు రిక్షా వాళ్ళలో తీసుకెళ్లారు అండ్ పేపర్ ముందే, అంటే ఏదంటే సిస్టమిక్ ఫెయిల్యూర్ అన్న ఒక పాయింట్ తీసుకొచ్చాను. సిస్టంలోనే ఫెయిల్యూర్ అయింది. అసలు ఎన్టీఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది, కరెక్ట్ గా కండక్ట్ చేయలేదు అన్నట్టు మాట్లాడారు. మాట్లాడినప్పటికీ కూడా జడ్జి గారు ఉన్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే అంతే, వైడ్ స్ప్రెడ్ అయిందా. పక్కన ఉన్న జడ్జి కూడా చెప్పింది ఏంటంటే పేపర్ వైడ్ స్ప్రెడ్ అయిందా, ఇన్ని మాట్లాడుతున్నాం కదా, వైడ్ స్ప్రెడ్ అయిందని ప్రూఫ్ చూపెట్టు. ఒకవేళ నువ్వు కనుక ప్రూఫ్ చూపించగలిగితే చూపించు. ఇవన్నీ చెప్తున్నా కదా, ప్రూఫ్ చూపించు అంటే పిటిషన్ సైడ్ నుంచి అంతలా స్ట్రాంగ్ ఏం లేదు. సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందంటే జడ్జి గారు ఒక మాట చెప్పారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇది ఒకటి కాదు, ఇంకా చాలా ఎగ్జామినేషన్ లో జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ పేపర్లో నువ్వు అన్నట్టు సెంటర్ ని ఆఫ్ చేసుకునే అవకాశం ఏ స్టూడెంట్ కి లేదు, అవకాశం లేదు కదా. అలాంటప్పుడు పర్టికులర్ సెంటర్స్ లోనే వీళ్ళందరూ కావాలని చూస్ చేసుకుని ఎగ్జామ్ రాసిన ప్రూఫ్స్ ఏమి ఉన్నాయి అన్నట్లు మాట్లాడారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది అంటే ఎండ్ ఆఫ్ ద ఈ సెషన్ లో ఏం జరిగిందంటే ఒకటే ఒకటి, వాళ్ళు మాత్రం క్లియర్ గా, సిజిఐ గారు మాత్రం క్లియర్ గా ఉన్నారు. ఏంటి? పేపర్ వైడ్ స్ప్రెడ్ అయిందని పిటిషన్స్ ప్రొవైడ్ చేయగలిగితే పేపర్ లీక్ అయినట్టు భావించి క్యాన్సిల్ చేయొచ్చు. కానీ పిటిషన్ దగ్గర ఎలా ఉంటుంది ప్రూఫ్? వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారంటే ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ చెప్పింది అది 4th or 5th మార్నింగ్ రోజు జరిగింది పేపర్ లీక్ అని. సో దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఏం లేరు, స్టూడెంట్స్ ఇచ్చారు ఆన్సర్స్ అని, అదొకటి. అండ్ మనకు సిబిఐ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సిబిఐ రిపోర్ట్ కూడా కొన్ని ఏరియాలలో మాత్రమే ఉంది, మొత్తం వైడ్ స్ప్రెడ్ అవ్వలేదు. సో వాళ్ళందరినీ ట్రేస్ చేసామని చెప్పినట్టు ఆల్మోస్ట్ ఇదే జరిగింది. ఎండ్ ఆఫ్ ద సెషన్ ఏంటంటే ఇంకా సిజిఐ గారు కానీ ఆ పక్కన ఉన్న జడ్జి గారు కానీ ఏం అడుగుతున్నారంటే వైడ్ స్ప్రెడ్ అయితే చెప్పండి, ప్రూఫ్స్ చూపెట్టండి. అది కాదు అన్నప్పుడు మీ దగ్గర ఆప్షన్స్ ఏంటి? పేపర్ లీక్ అయింది, ఓకే, అది వైడ్ స్ప్రెడ్ అయిందని ప్రూఫ్ లేవు. 2 సిస్టమిక్ ఫెయిల్యూర్ అంటే కరెక్ట్గా జరగలేదు, ఎంఎన్ఓపి కానీ క్యూఆర్ఎస్టీ కానీ అండ్ గ్రేస్ మార్క్స్ సంబంధించి కానీ, అండ్ సాన్సిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే లేదు, ఎగ్జామినేషన్ అనేది కరెక్ట్గా జరగలేదు, సో క్రెడిబిలిటీ పోతుంది. ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేస్తే క్రెడిబిలిటీ పోతుంది. ఇవే కదా మీ పాయింట్స్, ఇంతకు మించిన పాయింట్స్ లేవు కదా. సో మనం ఆఫ్టర్నూన్ సెషన్లో డిస్కస్ చేద్దాం ఈ పాయింట్స్ అని చెప్పారు. కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే ఎందుకు వచ్చేసింది కేసు అనేది, ఎందుకు వచ్చేసింది, ఈ రోజు క్లోజ్ చేసేస్తారు, రీనీట్ అనేది ఉండకపోవచ్చు. సో నా అభిప్రాయం ఇది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేబీ నేను పాయింట్స్ జడ్జర్ అని కొన్ని నేమ్స్ ఉన్నాయి, సిటీ నేమ్స్, అది నాకు గుర్తులేవు.
మేబీ ఆ నేమ్స్ వల్ల ఎక్కడైనా ఆ నేమ్స్ తీసుకుని ఉంటారు. ఇంకా మీకు ఏమనిపించింది అనేది ఒకవేళ మీరు క్లియర్గా చూసుంటే లేదా మేము కంటిన్యూ చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి లైవ్. థ్యాంక్ యూ.